హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ సోషల్ మీడియాలో అలాగే ప్రతి ఒక్కరి వాట్సాప్ స్టేటస్లో ఉన్న ఒక వీడియోని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో చూసేసేయండి. ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేశారు. ఇది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న ఆయన ఉప్పాడ సైడ్ వెళ్తున్నప్పుడు ఆయన రోడ్ సైడ్ ఒక అబ్బాయి ఆయన జనసేన పార్టీకి సంబంధించి ఏదైతే ఫ్లాగ్ ఉంటుందో దాన్ని వేవ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ పైన సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ అనమాట ఇది. ఆయన వెళ్తున్న దారిలో అబ్బాయిని చూసి ఆయన వెహికల్ ఆపి ఆల్ ది బెస్ట్ చెప్పి ఆ అబ్బాయిని విష్ చేసి ఆయనతో ఫోటో దిగి వెళ్ళడం జరిగింది. అసలు ఇది ఎప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ అంతా గుర్తుపెట్టుకుంటుందని చెప్పొచ్చు. ఆ అబ్బాయి ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి వీర అభిమాని అంట. అటు సినిమాల పరంగా అయినా ఇటు పాలిటిక్స్ పరంగా అయినా. అబ్బాయికి ఇంకా పాలిటిక్స్ అర్థం కాకపోవచ్చు కానీ ఇంకా సినిమాల పరంగా అయితే మంచి అభిమాని అయి ఉండొచ్చు. వాళ్ళ డాడీ బ్యాక్గ్రౌండ్లో చెప్తున్న వాయిస్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచో ఆయనకు సంబంధించి ఎప్పటి నుంచో ఆయన కలవాలని ఆయనను చూడాలని చెప్పేసి నా కొడుక్కి చాలా ఇష్టం ఆయన అంటే ఫైనల్లీ ఈరోజు కలిసాం, ఇది ఎప్పటికీ మర్చిపోం మేము అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఇటు సినీ రంగం సంబంధించి కానివ్వండి, అటు పాలిటిక్స్లో కానివ్వండి, ఎవరైనా వెళ్తున్నారు అంటే అసలు ఆపడం అనేది సమస్యకి అసలు ఆపరు. ఖచ్చితంగా కార్ల నుంచే బాయ్ చెప్పడము లేకపోతే నమస్తే పెట్టడం ఇదే ఉంటుంది. కానీ అక్కడ వచ్చింది ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ కాబట్టి ఖచ్చితంగా ఆయన దిగి ఆ అబ్బాయితో సెల్ఫీ దిగి అక్కడ నుంచి వెళ్తారు అనే దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అంటే అంత గొప్ప వ్యక్తి. ఆయన అభిమానులకి కానివ్వండి, ఆయన జనసేనకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఆయన ఎప్పుడూ కూడా సపోర్టివ్గా ఉంటారు అనే దానికి ఇది ది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? అసలు వీడియోకి సంబంధించి ఆయన చేసిన పని అంటే ఎక్కువ మట్టుకు ఎవరు చేయంగా చూసి ఉండము, బట్ వెరీ రేర్ కేసెస్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు ఏంటనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి.